అంటే నేను కిషోర్ ఫ్రెండ్ అని చెప్పడు. హ్మ్. నాకు తెలుసండి విష్ణు గారు అంతే అండి. ఆ! ఇది అంతే. ఆయనతో ఎలా ఫ్రెండ్‌షిప్ చేస్తాం అని అంటాడు. ఓకే. సినిమా షూటింగ్స్ అప్పుడు మీరిద్దరూ ఫన్ చేసిన చాలా వీడియోస్ బయటకొచ్చాయి కదా! సో, ఏదైనా ఒక సీక్రెట్ మీ ఇద్దరు ఎవరికీ తెలియకుండా చేసింది. ఆఫ్‌కోర్స్ సీక్రెట్స్ బయట మేము పెట్టకూడదు చాలా అంటారు. చేయాలనుకుంటాం కానీ వెనిల్ కిషోరు హి ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్స్. అవును. ఓకే. అతను ఈరోజు 1 అవర్ ఖాళీ ఉందా? ఇక్కడ పలానా షూటింగ్‌కి వెళ్ళిపోదాం పదా! అక్కడ వాళ్ళ ప్యాచ్ వర్క్ ఫినిష్ చేద్దాం. అంత బిజీ కిషోర్. సో, హీ డజంట్ హ్యావ్ టైమ్. మేము చేయాలనుకున్నది చాలా ఉంది. మేమిద్దరమే కలిసి టూర్‌కి వెళ్దాం అని ఒకటుంది. అది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాం, కుదరట్లే మాకు. అయ్యో! 16 ఏళ్ల పిల్లలు గోవా ఎళ్తాం అనుకోని పెళ్ళిళ్ళై పిల్లల్ని తీసుకొని ఎళ్ళినట్టుంది మీ ట్రిప్ అదే ప్లాన్. అయ్యేటట్టుంది. కిషోర్ నేను ఎప్పుడు వెళ్తామో తెలియని కూడా లేదు. సో, మీరు చేసిన ఒక అల్లరి పని ఏదైనా సీక్రెట్? అన్నీ ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను నేను. అందరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాను నేను. ఓహ్! ఓకే. అయితే గోలీ సోడా దగ్గర కూడా చాలా ఇబ్బంది పెట్టారా? ఎందుకంటే అందులో అసలు మామూలుగా లేదసల. అంటే గోలీ సోడా బాగా టెన్షన్ ఉండేది. ఎందుకంటే ఒక పక్క ప్రభు అన్న కొరియోగ్రఫీ. అదే కదా! నాకు అన్నతో ఎంత చనువు ఉన్నా అన్న సాంగ్కి వచ్చేసరికి ఆయన హిల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. చేయమనండి, వెరీ గుడ్, మార్చిన ఓకే, వెరీ గుడ్, ప్రాక్టీస్ చేయపో అన్న. నేను ప్రాక్టీస్ చేసే లోపల అన్న వచ్చి నిలబడేవాడు. అన్న మీరు వద్దన్నా, మీరు పక్క వెళ్ళండి, ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసి వచ్చేస్తానని నేను అనేవాడిని. ఎందుకంటే ఆయన కూర్చొని ఇలా కాదు అలా చేయి అది ఇది అని అనుకో, ఆ టెన్షన్తో ముందు పోద్ది. అవును. ప్రభు అన్న ముందు ఏం డ్యాన్స్ చేస్తాను నేను? ఈజ్ ఎ లెజెండ్ ప్రభుదేవ. యాహ్! ఆయన ముందు ఏం డ్యాన్స్ చేస్తాను? సో, కొంచెం నర్వస్‌గానే చేసుంటారు సాంగ్ అంతా. బట్ ఇట్ ఆయన కేమ్ అవుట్ వెల్. ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఇష్టం. ప్రభుదేవ గారి ఎక్స్ప్రెషన్స్. ఆయన అలా అనేది ఈ ఎక్స్‌ప్రెషన్ అందులో ఉంది కదా గోలీ సోడాలో. అన్నని అడిగాను, అన్న ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేయనా, నేను మీది చేస్తాను. నాకు చాలా ఇష్టం ఆయన ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో, మొత్తానికి మంచి ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా గోలీ సోడాలో మేము చూసాం. సోడా తాగగానే ఇప్పుడు మీరు పెట్టిన ఎక్స్‌ప్రెషన్ దగ్గర నుండి ఇట్ ఈస్ ఎ గుడ్ వన్. గుడ్ ఐటమ్ నెంబర్. అండ్ దాంతోపాటు జిన్నా టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో, మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు హీస్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్ ఆఫ్ కోర్స్. బట్ దీనికి కామెడీ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ దయ్యం ఇన్ని కలిపి కొట్టాలంటే చాలా కష్టం కదా! మీరు చూడండి, ఎస్పెషలీ టువర్డ్స్ ద క్లైమాక్స్ అనూప్ రూబెన్స్ ఈజ్ అ హీరో ఆఫ్ ద క్లైమాక్స్. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఓకే. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అనూప్కి థ్యాంక్స్ చెప్పాలి. అనూపు టార్చర్ పెట్టాడు. ఎలా? అది అనూప్కి నాకే తెలుసు. ఆయన కూడా పాపం మీలాగే అమాయకుల్లాగా ఏది కనిపిస్తారు. అనూప్ రూబెన్సా? ఇండస్ట్రీ చూడటానికి. చూడడానికే అతను అమాయకుడు. ఈజ్ ద బిగ్గెస్ట్ స్పాయిల్డ్ బ్రాట్. తను నేను పట్టుకున్న కుందేలకు 3 కాలే అనేది అనూప్ రూబెన్స్ నిదర్శనం. వెరీ స్వీట్ మ్యాన్, వెరీ హార్డ్ వర్కింగ్. ఐఎమ్ లక్కీ, నాకు మంచి టీమ్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. యాహ్! జిన్నా అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు దట్ మంచు విష్ణు బబ్లు 2.0 డి 2.0 లాగా ఇది వెళ్ళిపోతుంది అనేసి. సో, డెఫినెట్‌గా అది వెళ్ళాలని కోరుకుంటున్నాము. Thank మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి విష్ణు గారు? నాది అఫ్కోర్స్ పిల్లలది మౌనం కూడా మాట్లాడదా అనేది. దాని తర్వాత మై ఫేవరెట్ ఇస్ సన్నీ లియోన్తో ఉన్న సాంగ్ జారు మిఠాయ, విచ్ ఇస్ రిలీజింగ్ దిస్ మండే 10th రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. దాని తర్వాత నా జిన్నా, నా పేరు జిన్నారా అన్న సాంగ్. దాని తర్వాత ఇది ఇంకా అన్ని చెప్పేయండి. ఇంకా గోలీ ఇంకా సోడా. రెండే నా ఆర్డర్ ఉన్నాయి. ఇంకొక సాంగ్ ఉంది, అది లాస్ట్లో రిలీజ్ చేస్తారు. బట్ కొంతమందికి ఆర్డర్లు మారుతాయి. కొంతమందికి గోలీ సోడా విపరీతంగా నచ్చింది, కొంతమందికి ఇది. సో యూనో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ నచ్చుతుంది. బట్ ఐఎమ్ గ్లాడ్ నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో వచ్చింది. యాహ్! డెఫినెట్లీ. సో, మెలోడీ సాంగ్స్ ఏమైనా రాబోతున్నాయా ఆఫ్టర్ ద No. ఫ్రెండ్‌షిప్ వన్? నో? అన్నీ చిందేసి మందేసేవేనా? టోటలీ. సో, ఇంతకీ నేను ఇవాళ ఐ వాస్ సర్చింగ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ మంచు విష్ణు అని అడిగితే సర్ప్రైజింగ్లీ అదర్ దెన్ ఆల్ ద కాంట్రవర్సీస్ అండ్ ఆల్ దే వర్ 3 టాప్ క్వశ్చన్స్. నేను సర్ప్రైజ్ అయ్యాను. డూ మంచు విష్ణు స్మోక్? నో. మంచు విష్ణు మందేసి చిందేస్తాడా? ఇప్పుడు దాకా ఇలా ఆ అలవాటు ఎందుకు నాకు రాలా. ఇప్పుడు ట్రోల్ అవుతారు మీరు. నిజంగానే అన్నా నువ్వు తాగవా అనేసి మనం ఇది అందుకే అందరూ ఏడిపిస్తారు నన్ను. విష్ణుతో ఏం పార్టీ చేస్తాం, కానీ అందరికీ మందు కలుపుతాను నేను అందరికీ డ్రింక్స్ మిక్స్ చేస్తాను. స్మోక్ నాకు ఆ పొగ పడదు. ఐ డోంట్ లైక్ దట్. నేను 2 సినిమాల్లో స్మోక్ చేశాను, మోసగాల్లోనూ సూర్యంలోను. ఆ స్మోక్ దాని అందరూ చెప్పారు అసహ్యంగా ఉంది, నువ్వు ఒక నాన్ స్మోకర్ స్మోక్ చేస్తున్నట్టుంది, డోంట్ డూ ఇట్ అనేవాడు.
దాంతో మంద నాకెందుకు ఐ నెవర్ వెంట్ టువర్డ్స్ ఇట్. అంటే టేస్ట్ నచ్చాలి, ఏదైనా సరే మీకు నచ్చాలి, నచ్చితే చేస్తే ఓకే. ఐ డోంట్ లైక్ దట్. రకాల మందులలో ఒక్క టేస్ట్ నాకు బిట్టర్ టేస్ట్ నచ్చదు. ఓ యా యూ హ్యావ్ అ స్వీట్ ఐ హ్యావ్ ఎ స్వీట్. నాకు బిట్టర్ టేస్ట్ అంటే చేదుగా ఉంటే నాకు పెద్దగా నచ్చదు. వెన్నెల కిషోర్ గారు, ఈసారి మీరు తాగే మందులో పంచదార కలిపి విష్ణు గారికి ఇవ్వండి. కిషోర్ తాగుతాడు లేదో నాకు తెలియదు. ఐ నెవర్ సీన్ హిమ్ డ్రింక్. మేబీ ఈసారి బయటకు వెళ్ళినప్పుడు నేనే బలవంతంగా తాగిస్తాను. అప్పుడు ఏం అసలు స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు మీరు అనుకున్న ట్రిప్పులన్నీ వెళ్ళిపోతారు అర్ధరాత్రి పూట చెక్కేసి. సో యూ డోంట్ స్మోక్, యూ డోంట్ డ్రింక్. వాట్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్? ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి అడగండి. థర్డ్ క్వశ్చన్ ఇదే అనమాట. వాట్ డస్ హీ డూ ఫర్ ఏంటది యాంగర్ ఇష్యూస్? డస్ హీ హ్యావ్ యాంగర్ ఇష్యూస్ అని? అది కామెడీగా నాకు కోపం వస్తుంది. కోపం రానివాడు మనిషే కాదని, కానీ ఐ డోంట్ బిలీవ్ పీపుల్. కోపం రాని వాళ్ళని నేను నమ్మను. దే ఆర్ మ్యానిపులేటివ్ ఏంటో తెలియదు, కానీ నా దృష్టిలో కోపం రాకపోతే ద సంథింగ్ రాంగ్ విత్ యూ. ఐ డూ గెట్ యాంగ్రీ. నేను కసురుతాను, నేను ఇది చేస్తాను. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. బట్ నాన్నగారుకున్నంత కోపంలో నాకు 10% కూడా లేదు. నాకు ఏదైనా నచ్చకపోతే, ఒకరిలో నచ్చకపోతే నేను సైలెంట్ అయిపోతాను. ఐ డోంట్ టాక్ టు దట్ పర్సన్. You give silent treatment? I don't talk to that person. పక్క వెళ్ళిపోయి దూరంగా ఉంటాను. నేను అసలు ఎవరైనా అరుస్తున్నా కూడా నేను ఆ దరిదాపుల్లో ఉంటాను, నేను దూరంగా ఉంటాను. బట్ ఆఫ్ కోర్స్ నేను ఫేక్ యాంగర్ లొకేషన్స్లో కొన్నిసార్లు కావాలని యాంగర్ ప్రదర్శిస్తుంటాను. ఎందుకంటే అది ఈ సినిమాలో కెమెరామెన్ చోటా నాయుడు గారికి నాకు అది ఒక సైన్ లాంగ్వేజ్. ఆయన అక్కడి నుంచి ఇలా ఎంత జరుగుతుంది, ఏం చోటా గారు అంటే అనేవాడు. అప్పుడు లేదు, ఎవడరా మాట్లాడేది, సైలెన్స్ అన్నాడు. ఇంకంతే, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. సో అప్పుడప్పుడు కావాలని ఇలాగ డ్రామాలు చేస్తా కానీ బట్ సో మొత్తం యాక్టింగే. సో నిజంగా కోపం వస్తే మాత్రం మౌనం అయిపోతా. బట్ కోపం వస్తే ఐ డూ షౌట్, ఐ డూ గెట్ యాంగ్రీ, బట్ దట్స్ వెరీ వెరీ తక్కువ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీరు స్మోక్ చేయనన్నారు, డ్రింక్ చేయనన్నారు. ఇప్పుడు జనాలు అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలని అనుకుంటారు కదా. ఐఎమ్ ఎ వెరీ బోరింగ్ పర్సన్. మీరు అదే నాతో సినిమాల గురించి మాట్లాడండి, ఐ టాక్. ఎన్ని అవర్స్ అయినా మాట్లాడతాను. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడంటే ఐ వాంట్ టు లెర్న్. నాకు విపరీతంగా నాకు కొత్త టెక్నిక్ల గురించి నేర్చుకోవాలంటే ఇష్టం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏదైనా చూసినా, లేకపోతే ఏదైనా ఫారెన్ సిరీస్ చూస్తే వీళ్ళు ఎలాగ ఆలోచించారు, ఇది భలే ఉంది, హౌ డిడ్ ఈ డూ ఇట్, టెక్నికల్గా ఎంత బాగా చేశారు, మనం ఎలా చేయగలం, ఆ స్టాండర్డ్ ఎలా రీచ్ అవ్వగలం అనేది నాకు అది నేర్చుకుంటూ ఉంటానన్నమాట నేను. ఓకే, సో కొత్తవి నేర్చుకోవడం బాగా ఇష్టం. సో అయితే ఇప్పుడు నేను విన్నాను, ఇవాళ పొద్దున్న నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే ఆయన త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి పెడుతున్నారంటే నిజమేనా అని అడిగారు. సరే ఉండు కనుక్కుంటాను అని చెప్పాను. ఇస్ ఇట్ ట్రూ? నో. ఒక ఐడియా ఉండింది ఎప్పుడో, ఒక 4-5 years బ్యాక్ ఉండింది కానీ బట్ నో. వై డిడ్ యూ టేక్ ఇట్ బ్యాక్? అంటే ఐఎమ్ మోర్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. సో ఇప్పుడు మొత్తానికి మళ్ళీ మొత్తం సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేసి ఓన్లీ మూవీస్, ఓన్లీ యాక్టింగ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్? అంటే మీరు యాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు అంటే డెఫినెట్గా ఒక క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి అని మీకు ఉంటుంది. సో ఏంటి ఆ క్యారెక్టర్? అలాగా ప్రతి యాక్టర్స్లో నేను చెప్పిన నాకు బాగా ఇష్టమైంది చెప్తాను నేను. నాకు భైరవ్ దీపంలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆ మూవీలో ఉండేది, చూడాలి వేరియస్ పర్ఫార్మెన్సెస్. నాన్నగారి సినిమా, నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, ఈ రెండు చేయాలని నాకు ఇంట్రెస్ట్. వెంకటేష్ గారిది చంటి, ఐ లవ్ దాట్. అండ్ నాగార్జున గారిది నాకు గీతాంజలి ఒక ఎపిక్ కానీ, బట్ ఆయనది అన్నమయ్య నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. వాట్ ఆ పర్ఫార్మెన్స్ దాంట్లో. అండ్ చిరంజీవి గారిది ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. దట్ ఈస్ మై, నా లైఫ్లో ఒక 10 movies వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్తా. దాంట్లోనూ ఆయన సినిమా ఉంది, ఏది శివలింగం చేస్తారు అంజీ గారు పెద్ద ఆయన విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. ఆ మూవీ నాకు ఆ పర్ఫార్మెన్స్, ఆ మూవీ చేయాలని, అంటే అది చేయాలని. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్. ఈ చాలా మూవీస్ ఉన్నాయి,
విచ్ ఐ వాంట్ ఇవి చూసి ఇన్స్పైర్ అయి పెరిగాను నేను. వీళ్ళందరూ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాడిని నేను. రామారావు గారిది అయితే నర్తనశాల చూడాలి. నర్తనశాల వాజ్ అంతే. కానీ ఒకటి చెప్తాను, మనం లిబర్టీ తీసుకొని ఎక్కువ ఆలోచించట్లేదన్న ఒక ఉద్దేశం, ఒక నిదర్శన మాయాబజార్. మాయాబజార్ అన్న కథ మహాభారతంలో లేదు, అది కల్పితం. వీళ్ళు ఉంటే ఏంటి, ఇలా జరుగుంటే ఏంటి, క్యారెక్టర్స్ని తీసుకొని చేద్దాం అన్న కథ అది. వాట్ గ్రేట్ రైటింగ్, క్రియేటివిటీ, వాట్ గ్రేట్ రైటింగ్, ఇమాజినేషన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్. వాట్ గ్రేట్ రైటింగ్. అండ్ అప్పట్లో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి ఇంత పెద్ద ఛాలెంజ్, హ్యూజ్ టెక్నికల్ ఛాలెంజెస్. ఈ రోజుటికి మాయాబజార్ లాగా కొంతమందిని తీయమని చెప్పండి, అది వచ్చి దాదాపు 60 సంవత్సరాలు అయినట్టుంది. ఈరోజు చేయమని చెప్పండి, దానికి ఇంత గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాబబ్లీ 90%, 100%లో 10% చేయగలరు, మిగతా 90% చేయలేరు దాన్ని. సో what do you think that drive them? ప్యాషన్, ఓన్లీ ప్యాషన్, ఓన్లీ ప్యాషన్ డ్రోవ్ దాట్. సో ఇప్పుడు కూడా చాలా మంది యంగ్ జనరేషన్స్ వస్తున్నారు అండ్ ఫెంటాస్టిక్ టాలెంట్ ఉంది. యా, మీరు కూడా రీసెంట్గా డిజిటల్ ఆర్టిస్ట్లను అందరినీ కలిసినట్టున్నారు, వాళ్ళతో సరదాగా టైం గడిపారు. సో ఏం అంటే హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ డిడ్ యూ థింక్? ఇప్పుడున్న జనరేషన్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ ఆర్టిస్టులు అవ్వాలనుకుని వాళ్ళకున్న అవైలబుల్ ప్లాట్ఫామ్స్. నేను మొన్న కలిసింది ఈ యూట్యూబ్ పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్, ఈ మేమ్స్ చేసేవాళ్ళని. యూట్యూబ్లో కొన్ని ఎడిటింగ్ ఉంటాయి, ట్రోల్ చేయడానికి కొన్ని హెల్తీగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఎడిటింగ్ ఇంపాసిబుల్. చిత్తూరు కుర్రోలని ఒక అబ్బాయి ఉన్నారు, అతను తేజ ఆయన పేరు. ఈ సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాను జిన్నాలో. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్లో ఎడిటింగ్ చేసేది ఇంపాసిబుల్. నేను అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఇంత టాలెంట్ ఏంటి? సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు మేమ్స్ వస్తుంటాయి, వాళ్ళ క్రియేటివిటీ చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ అది. ఎవరైనా బూతులు మాట్లాడగలరు, ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడగలరు, కానీ బ్యూటిఫుల్గా అందరినీ నవ్విస్తూ సెటారికల్గా వేసేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ చాలామంది చూపిస్తున్నారు అండ్ హ్యాట్స్ ఆఫ్. ఆ టాలెంట్ నాకు లేదు అండ్ అందుకే వాళ్ళందరినీ కలిసినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నేర్చుకోవడానికి చాలా ఉంది నేను ఇంకా. Yeah. So coming to Jinnah, please tell us one point theaters ki drive cheyadaniki comedy chepparu. Action comedy, you are going to love it. And what about fights? Fights ఉన్నాయి అనేది తెలిసింది. సో దయ్యంతో ఫైట్స్ ఉండవు కదా, విలన్ ఉండాలి కదా. ఏమో ఊరుకోండి, మీరు అబ్బాయిలను కొట్టడం మేము చూసాము. ఏమో లేదు, రెగ్యులర్ ఫైట్స్ ఉన్నాయి. దెయ్యంతో ఫైట్ ఉందా, అసలు దెయ్యం ఉందా లేదా కూడా తెలియదు కదా. వీళ్ళు చెప్పారు కదా దెయ్యం ఉంది అని, ఏమో తెలీదు. ఇప్పుడే ప్లేట్ మార్చేశారు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ. బట్ ఇట్స్ ఓకే, అక్టోబర్ 21 ఎక్కువ దూరంలో లేదు కాబట్టి కామెడీని ఎంజాయ్ చేస్తూ మీరు ఇచ్చే సస్పెన్స్లను కూడా యాక్సెప్ట్ చేస్తూ ఓపెన్ మైండెడ్తో సినిమాకి వెళ్తాము. అండ్ డెఫినెట్గా విష్ణు గారు, దిస్ షుడ్ బి అ గ్రేట్ సక్సెస్ టు యూ. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ వరుస పెట్టి సినిమాలు తీయాలి అనేసి మంచి మంచి మీరు అన్నట్టుగా అలాంటి ప్యాషన్తో అలాంటి క్రియేటివిటీతో యూ షుడ్ మేక్ అండ్ డూ మూవీస్. All the best for you and thank you so much. Thank you. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.